ఎప్పటికప్పుడు వాడు వచ్చినప్పుడు నేను చేయి పెట్టడము, నీ తలకాయ తీసేయడము, ఇదేనా? ఒకసారి ధ్యానం నేర్పించామనుకోండి, వాడు మళ్ళీ మన దగ్గర రాడు. ఎందుకంటే ఆ ధ్యానం వల్ల వాడు తన ప్రాబ్లంని, తన సమస్యను వాడే పరిష్కరింపజేసుకుంటాడు. ఎప్పుడు ఏ నొప్పి వచ్చినా వాడు ధ్యానంలో కూర్చుంటాడు, ఆ నొప్పిని పోగొట్టుకుంటాడు. కనుకనే మన పిరమిడ్ స్పిరిచువల్ సోషల్ మూమెంట్లో ఈ హీలింగ్ అనేది ఎక్కడా లేదు. ప్రపంచమంతా ఉంది కానీ మన దగ్గర లేదు. నేను నీకు శక్తి ఇచ్చేసి నీ తలకాయ పెంచిన ఒక క్షణంలో తీసేయగలను, కానీ నువ్వే అది ట్రై చేస్తే నీ ధ్యానం ద్వారా ఒక వారం రోజులు పట్టచ్చు, కానీ శాశ్వతంగా నీ సమస్య పరిష్కారం అవుతుంది. ఒక శాశ్వత ఉపకరణం నీ చేతికి వస్తుంది, ధ్యానం అనేది ఉపకరణం. దాన్ని సాధిస్తావు నువ్వు, దాన్ని అన్నిటికీ నువ్వు ఉపయోగించుకోవచ్చు. ధ్యానము సర్వరోగ నివారణి, సకల భోగ కారణి, సత్య జ్ఞాన ప్రసాదిని. అలాంటి ధ్యానాన్ని నేర్పిస్తే నువ్వు ఎప్పుడు రోగం వచ్చినా ఆ రోగాన్ని నువ్వే నివారించుకుంటావు, హరింపజేసుకుంటావు. నీకు కావాల్సిన భోగాలని నువ్వే కల్పింపజేసుకుంటావు. నేనికేం భోగాలు ఇవ్వక్కర్లేదు. నీ సత్యాన్ని, నీ జ్ఞానాన్ని నువ్వే పొందుతావు. నీకేమి సత్యము జ్ఞానం ఇవ్వక్కర్లేదు. నీకు ధ్యానం ఇస్తే చాలు.